హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కథ కోసం వచ్చారా? అయితే చెబుతా. శ్రద్ధగా వినండి. ఈ కథ పేరు గద్ద మరియు రైతు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక దయగల రైతు ఉండేవాడు. ప్రతి ఉదయం రైతు తన పొలాల్లో విత్తనాలు వేసి మొక్కలకు నీరు పోసేవాడు. ఒకరోజు మధ్యాహ్నం అతను అడవివైపు నడుస్తూ వెళ్ళాడు. రైతుకు అకస్మాత్తుగా ఒక గాఢమైన, దుఃఖభరితమైన అరుపు వినిపించింది. ఆశ్చర్యంతో రైతు చుట్టూ చూసి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని వెతికాడు. అక్కడ ఒక పెద్ద గద్ద వేటగాడి వలలో చిక్కుకుపోయి కనిపించింది. గద్ద తన రెక్కలు బలంగా కొట్టినా వల నుండి బయటపడలేకపోయింది. రైతు ఆ పక్షిని చూసి జాలిపడ్డాడు. రైతు, ఈ పక్షి బాధపడుతోంది. దీనికి నేను తప్పక సహాయం చేయాలి అని అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా వల కత్తిరించాడు. చివరకు వల నుండి గద్ద స్వేచ్ఛ పొందింది. అది తన బలమైన రెక్కలను చాపింది. కృతజ్ఞతతో రైతువైపు చూసింది. ఒక్కసారిగా రెక్కలు ఆడించి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పుడు రైతు తాను ఒక మంచి పని చేశాననే సంతోషంతో నవ్వాడు. అలా రోజులు గడిచాయి. రైతు తన పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒకరోజు మధ్యాహ్నం అతను ఒక పాత రాయి గోడ కింద కూర్చొని విశ్రాంతి తీసుకున్నాడు. ఆ గోడ బలహీనంగా పగుళ్లు పడి ఉన్నా రైతు గమనించలేదు. అప్పుడు గద్ద ఆకాశంలో మళ్లీ ప్రత్యక్షమైంది. అది రైతును గమనిస్తూ చుట్టూ తిరుగుతూ ఎగిరింది. ఒక్కసారిగా అది కిందికి దూసుకువచ్చి తన పదునైన ముక్కుతో రైతు టోపీని పట్టుకుంది. రైతు ఆశ్చర్యపడి ఆ గద్దను వెంబడించాడు. గద్ద కొద్దిసేపు ఎగిరి టోపీని వదిలేసింది. అప్పుడు రైతు దాన్ని తీసుకోవడానికి వంగాడు. అదే సమయంలో ఆ పాత గోడ కూలిపోయింది. రాళ్లు రైతు కూర్చున్న ప్రదేశం మీద పడ్డాయి. రైతు షాక్కు గురైనా తాను బతికిపోయానని ఊపిరి పీల్చుకున్నాడు. గద్ద తన ప్రాణాన్ని కాపాడిందని రైతు గ్రహించాడు. కథ బాగుందా పిల్లలు? ఈ కథలో నీతి ఏంటంటే, మనం మంచి పనులు చేస్తే ఆ పనులు చివరికి మనకే మేలు చేస్తాయి. కావున పిల్లలు, మీరు కూడా ఎప్పుడూ మంచి పనులు చేయండి. సరేనా పిల్లలు? జాగ్రత్తగా ఉండండి. ఉంటాను మరి.